మొండి వైఖరి సీఎం మొండి వైఖరి సీఎం మొండి వైఖరి సీఎం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం సతీష్ కుమార్ గారి నాయకత్వం జై కేసీఆర్ అక్రమ అరెస్టులను కౌశిక్ రెడ్డిని వెంటనే రెడ్డి గారి అక్రమ అరెస్టును జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం సతీష్ బాబు గారి నాయకత్వం బాబు నాయకత్వం జై తెలంగాణ కౌశిక్ రెడ్డిని వెంటనే అక్రమ అరెస్టులు బీఆర్ఎస్ పై దాడి బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి కేసీఆర్ గారి నాయకత్వం సతీష్ కుమార్ గారి నాయకత్వం నిన్న జిల్లా పరిషత్ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు సమావేశానికి హాజరైన తర్వాత CDF నిధుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారి ఉన్న ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ ఇచ్చి ఈ నిధులు మీకు ఇయ్యమనుకుంటూ రెచ్చగొట్టి మరి జగిత్యాల ఎమ్మెల్యే గారు సుత ఒక్కసారి ఆలోచించలే. అయ్యా నువ్వు గెలిచింది ఏ గుర్తు మీద, ఇవాళ నువ్వు పని చేసేది ఏడ చేస్తున్నావు ఒక్కసారి గుర్తుంచుకో. నువ్వు మరొక్కసారి ఎమ్మెల్యే కాదు, నువ్వు వార్డు మెంబర్ సుత గెలువు. నువ్వు ద్రోహం అంటే ద్రోహి, నువ్వు ఒక పార్టీ కన్న తల్లి సన్రొమ్ము కోసి అలాంటి వ్యక్తి నువ్వు జిల్లా పరిషత్ మా ఎమ్మెల్యేను మా కౌశిక్ రెడ్డి గారిని రెచ్చగొట్టి నువ్వు మాట్లాడమంటే సరి అని కాదు ఇది. మరి అక్రమ కేసులు ఏది మాట్లాడినా మా ఎమ్మెల్యేలు ఏది మాట్లాడినా ఏది అడిగినా మరి ముఖ్యమంత్రి కేసులే పెట్టుడు తప్ప ఇంకో పని లేదు. నిజంగా మీరు గెలిచి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజా పరిపాలన చేసేదని గెలిచిరా? గత కాలంలో ఉన్న ప్రభుత్వం మీద కేసులు పెట్టుడు విమర్శలు పెట్టుకుంటూ మరి ఉన్న మా ఎమ్మెల్యేలను చూతా ఈ 30 మంది 9 ఎమ్మెల్యేలను చూతా అనేకమైన కేసుల దరిదాపుగా బెదిరించుకుంటూ ఈ రకంగా పరిపాలన చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ నీకు చెప్తున్నాం, చిగురుమారి మండలం నుంచి హెచ్చరిక చేస్తున్నావు. రైతు భరోసా ఎక్కడున్నది, నువ్వు ఇచ్చిన హామీలను ఎక్కడున్నాయి ఒక్కసారి గమనించరు. ఇవాళ నువ్వు వేసినవే ఇందిరమ్మ కమిటీలు మొత్తం దొంగ కమిటీలు, పైసలు వసూలు చేసే కమిటీలు తప్ప నువ్వు ఇచ్చే ఇల్లే లేదు, నువ్వు చేసే పని లేదు. ఇక్కడ మీకు చెప్తాను మేము నిజంగా నువ్వు పరిపాలన చేసి ప్రజలకు ఉంటే నువ్వు ప్రజల క్షేమం కోరుకున్నట్టయితే ఏదైనా నువ్వు చేసే సంవత్సరమే ఏది చేసినావు, ఏది ఇస్తానో, ఏది మాట్లాడినావు, నీ నోరా లేకపోతే నీది ఏంటిది అది నీకే తెలవాలి. మరి నీ ఇష్టాన్ని మాటలు వాగ్దానాలు చేసి అలా ఎలక్షన్లు అందరు ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు వచ్చేది లోకల్ స్థానిక ఎన్నికలు, వాటికి భయపడి నువ్వు ఇందిరమ్మ కంప్లైంట్ పెట్టుకుంటూ నువ్వు ఇచ్చేది ఎన్ని ఇల్లు ఇస్తావు? 14 మంది 20 మంది ఇట్లా మందికి సర్వే చేసుకుంటా పేరు రాసుకుంటా నీకు ఇల్లు అనుకుంటా ఫోటోలు కొట్టి పాపం ప్రజలను మోసం చేసే పని తప్ప నువ్వు ప్రజలకు పని చేసే విధానం కాదు. మా కౌశిక్ రెడ్డిని 150 కేసులు పెట్టినా భయపడే వ్యక్తులం కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటే నిజంగా మొదటి నుంచి ఇప్పటి వరకు చూత మరి కేసులో అరెస్టులకు భయపడే పార్టీ కాదు ఇది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసుడు సరి అంది కాదని చిగురుమారి మండలం నుంచి ఖండిస్తున్నాం. అలాంటి వీరులు ఇంకా 100 మంది పుడతారు. బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే నేను ఒక కౌశిక్ రెడ్డి జోలికి వచ్చినావు. ఇవాళ తెల్లాటాలకు ఎంతమంది మీ ఎమ్మడి పడతారో ఒక్కసారి చూడడానికి ఖబర్దార్ అని చెప్తూ కాంగ్రెస్ నాయకులందరికీ హెచ్చరిక చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సతీష్ బాబు, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం. ఈరోజు చిగురుమామిడి బీఆర్ఎస్ మండల పార్టీ మండలంలో నాయకులను గౌరవ ఎస్ఐ గారు ముందస్తుగా అరెస్టు చేయడం, మరి నిన్న జరిగినటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని మరి బండి సంజయ్ గారు మరి తిట్టడం చాలా అసహనం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విష సంస్కృతికి విడనాడాలి. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి మరి అవి ఏవయ్యా అని అడిగితే ఇవాళ మన నాయకులను అరెస్ట్ చేయడం
చాలా బాధాకరమైన విషయము. మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క ఇలాంటి దాడులను మేము బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి పార్టీని మరి ప్రజలు పట్టం కట్టినరో మరి రాబోయే మాదే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మరి ప్రజలు గమనించాలి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అమలు కాని హామీలను అడిగితే అయ్యా ఏమని అడిగితే ఈరోజు పార్టీ కార్యకర్తలపై దాడి చేయడం శోచనీయం. మరి ఈ విధంగా మేము టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు చిగురుమామిడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముఖ్య కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఇది పండుగ పూట. ఎందుకనంటే ఇలా మాకు పండుగ లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు చేసినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో నిన్న జరిగినటువంటి దానిలో ఏం తప్పుందో ఏం అర్థమైతలేదు. ఎందుకనంటే ఆయనకు రావాల్సినటువంటి అంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే సిడిఎఫ్ నిధులు అనేటి ఎమ్మెల్యేలకు ఇవ్వడం ఫస్ట్ నుంచి వస్తుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి చేయలేదు. ఇప్పుడే కొత్త సంస్కృతిని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటు చేస్తుంది. వీళ్లకు స్పెషల్ ఆఫీసర్లు అనేది అలవాటు అయిపోయింది. స్పెషల్ ఇన్ఛార్జీలు అనేది ఇచ్చుకుంటూ అన్ని రకాల ఇటు గ్రామంలో కానీ ఇప్పుడు గ్రామంలో కూడా స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఎంతగానో గ్రామాలను కుంటుపడిస్తుందో అందరు గ్రామాల్లో ప్రజలు గమనిస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో తప్పేమున్నదో నాకైతే అర్థమైతే లేదు. ఎమ్మెల్యేలకు ఇవ్వటువంటి ఫండ్ను అడుగుడు వల్ల తప్పేమున్నది, దాన్ని బాగా ఏలు పెట్టి చూపి దాన్ని బాగా తప్పుగా మాట్లాడి ఆయన రెచ్చగొట్టి ఆయననే రెచ్చగొట్టిండని చెప్పేసి ఆయన మీద అక్రమ ఆరోపణలు చేస్తున్నారు తప్పితే ఆయన మాట్లాడిన దానిలో 100% నిజం ఉన్నది. కాబట్టి ఎప్పటికీ మీదే ఉండదు గవర్నమెంట్, ఎప్పుడు మాది కూడా రాబోయేది మా ప్రభుత్వమే. దీన్ని ప్రజలు గమనిస్తారు. మేము కూడా దీనికి ప్రతీకారంగా ఉంటుంది, చర్యలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చర్యలు మేము ఖండిస్తున్నాం. చిగురుమామిడిలో చిగురుమామిడి మండలానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వం అంటే మరి ప్రతిపక్షం ఉంటుంది. మరి ప్రతిపక్షానికి కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా నిధులు కేటాయించాలి. మరి అటు సిడిఎఫ్ నిధులు మరి ఒక అధికార పక్షానికే కేటాయిస్తారా, మాకు కూడా కేటాయించాలని చెప్పి మరి మొన్న కరీంనగర్లో జరిగిన సమీక్షా సమావేశంలో అడిగినందుకు మరి దాని మీద మాట పెరిగి మరి కల్వకుంట్ల సంజయ్ను పార్టీ కౌశిక్ ఎమ్మెల్యే గారికి మరి హుజరాబాద్ ఎమ్మెల్యే గారు మరి ఇద్దరి మధ్య చర్చ జరిగిన దాని మీద మరి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి మరి ఇట్లాంటి పద్ధతి సరైనది కాదు. ఎందుకంటే మరి ఏ పార్టీ నుండి గెలిచినా కూడా వారికి నిధులు కేటాయించాలి తప్ప మరి ఇన్ఛార్జీలను పెట్టి మరి ఇన్ఛార్జీలకే మరి ఆ సిడిఎఫ్ నిధులు కేటాయించినందుకు వీళ్ళు అడిగినందుకే మరి వారిని అరెస్ట్ చేసి దాని కొరకు మరి గ్రామాల్లో ఉన్నటువంటి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం ఇదైతే సరైన పద్ధతి కాదని, ఇలాగే కొనసాగితే మరి భవిష్యత్తులో మేము కూడా వాళ్ళ మీద తిరగబడడానికి ఖచ్చితంగా ముందుకు వస్తామని చెప్పి తెలుపుకుంటున్నాం. సీఎం మొండి వైఖరి, సీఎం మొండి వైఖరి, సీఎం మొండి వైఖరి, సీఎం జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం, జై కేసీఆర్. అక్రమ అరెస్టులను విడుదల చేయాలి. కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. రెడ్డి గారి అక్రమ అరెస్టును ఖండించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సతీష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. బాబు నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. కౌశిక్ రెడ్డి వెంటనే విడుదల చేయాలి. అక్రమ అరెస్టులు ఖండించాలి. అక్రమ అరెస్టులు ఖండించాలి. అక్రమ అరెస్టులు ఖండించాలి. బీఆర్ఎస్ పై దాడి, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి. కేసీఆర్ గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.